హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. టుడే వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. సో ఆ స్పెషల్ ఏంటనేది తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మా చిన్నోడు లేచినప్పటి నుంచి ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. చూడండి వాళ్ళ డాడీ టీషర్ట్ వేసుకొని ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో. మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని దీపం పెట్టుకుంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది కదా ఇంట్లో. మావాడు చూడండి అక్కడే కూర్చొని దండం పెట్టుకుంటున్నాడు. నాకంటే ఎక్కువగా వాడే ఉంటాడు పూజ గదిలో. నేను చూస్తున్నప్పుడు దండం పెడుతున్నట్టు ఉంటాడు. సర్లే దండం పెట్టుకుంటున్నాడు కదా అని నేను పక్కకు వెళ్తే చాలు అక్కడ కిందున్నవన్నీ తీసి వాటితో ఆడుతూ ఉంటాడు. పసుపు కుంకుమలో వేయటం, కుంకుమ తీసుకొచ్చి పసుపులో వేయటం, కర్పూరం అన్నీ బయటికి తీయటం, ఇలాంటి ఆటలు ఆడుతూ ఉంటాడు. చిన్నోడు కదా తెలీదు. నేను ఎప్పుడు పూజ చేసినా కూడా వాడే అగరబత్తీలు మమ్మీ నేను తిప్పుతా అని గోల్ చేస్తాడు. అసలు ఇంతకుముందు ఒకసారి అలానే ఇచ్చాను, వాడు తిప్పి ఆ ఫోర్ హెడ్ మీద కాల్ చేసుకున్నాడు. అప్పటి నుంచి నాకు చాలా భయం. వాడికి ఇచ్చినా కూడా నేను చేయి పట్టుకుంటాను, కానీ వాడు నా చేయి తోసేస్తూనే ఉంటాడు. అలా చూస్తూ ఉంటా ఎక్కడ కాల్ చేసుకుంటాడో, చాలు ఇంకా ఇచ్చేసేయ్ అని చెప్పి. ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే బయటకు వెళ్తున్నాం. సో అది సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ భగవంతుడిని. ఈరోజు ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేశారు ఆయన. సో ఆ వర్క్ మీద బయటకు వెళ్తున్నారు. చిన్న చిన్న పనులు ఉన్నాయంట, అవి చూసుకొని మీకు కాల్ చేస్తాను, అప్పుడు మీరు రండి అని చెప్పి వెళ్తున్నారు. మావాడైతే బయట కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఆయన ఫోన్ చేశారు, ఇంకా స్టార్ట్ అవ్వండి ఈ పనులన్నీ అయిపోయినాయి అని చెప్పేసి. అంటే నేను నా ఫ్రెండ్ ఇలా పిల్లల్ని తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఆటో బుక్ చేసుకున్నాం, అక్కడికే వెళ్తున్నాం. మా హస్బెండ్ వర్క్ మీద బయటకు వెళ్తున్నారు అని చెప్పాను. నేను కూడా అక్కడికే వెళ్తున్నా అని చెప్తున్నా. అదే ఎక్కడికి అని అనుకుంటున్నారా? ఎక్కడికో కాదు, చెప్పేస్తున్నా. రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము. ఎందుకు అని అంటే ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నాము. సో అది రిజిస్టర్ చేయించుకోవడానికని వెళ్తున్నాము. అన్ని పనులు అయిపోయినాయి, అంతా బాగుంది అని అనుకున్నాం. ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే జరిగింది. ఇంటి ఓనర్ ఉన్నారు కదా, ఆయనేమో అన్నీ తెచ్చాను అనుకున్నారంట. మెయిన్ ఇంటి డాక్యుమెంటే మర్చిపోయి వచ్చేసారు ఆయన. సో ఆయన మళ్ళీ వెళ్ళి ఇంటి డాక్యుమెంట్ తీసుకొని వస్తా అని చెప్పి మేము వచ్చినప్పుడే ఇంకెలా వెళ్తున్నారు బయటికి. సో దానికోసమే వెయిటింగ్ అనమాట. విట్నెస్ సైన్ చేయడానికి ఇద్దరు ఉండాలి కదా. సో నేను నా ఫ్రెండ్ పిల్లల్ని అయితే తీసుకెళ్ళాము. అస్సలు ఆపలేకపోయాం వాళ్ళని. ఆఫీస్ అంతా వాళ్ళదే, ఆఫీస్లో తిరుగుతూనే ఉన్నారు, అన్నీ తీస్తూనే ఉన్నారు. కొంతసేపు బయటకు తీసుకొచ్చి ఆడిచ్చాం, కొంతసేపు లోపలికి పరిగెత్తారు. అసలు మామూలుగా లేదు వాళ్ళ అల్లరైతే. ఈ చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్ళాము, చాలాసేపు అయింది, ఆయన ఇంకా రాలేదు. ఈయనకు అసలు గ్యాప్ లేదు, కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. అందులోనూ ఆఫీస్కి లీవ్ పెట్టారు కదా ఈరోజు. సో ఆఫీస్ నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. అలా మాట్లాడుతూనే ఉన్నారు. మా చిన్నోడిని ఇలా బయటికి తీసుకొచ్చి వదిలేస్తే చాలు, వాడికి అసలు ఆకలి కూడా వేయదు, అంతలా ఆడుకుంటాడు బయట. ఇంతలో మా నాన్నగారు ఫోన్ చేశారు. ఇంకా నాకిచ్చే తాతయ్యతో మాట్లాడతా అని చెప్పి తీసుకున్నాడు. ఈలోపు ప్రాసెస్ చేయడానికి విట్నెస్ సైన్ చేసే వాళ్ళని అయితే లోపలికి రమ్మని చెప్పారు. సో నేను నా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళాం. పిల్లల్ని ఆయనకి ఇచ్చేసాము. ఫస్ట్ నన్నైతే కూర్చోమన్నారు, తంబు వేయించుకున్నారు, తర్వాత ఫోటో అయితే తీశారు. తర్వాత మా ఫ్రెండ్ది కూడాను తంబు వేయించుకొని ఫోటో తీసుకున్నారు. ఇంటి ఓనర్ గారు అయితే డాక్యుమెంట్ తీసుకొని అయితే వచ్చేసారు, ఒరిజినల్ డాక్యుమెంట్. సో అది వాళ్ళకి ఇచ్చేశారు. సో ఇంకా సైన్ చేయించడానికి అయితే లోపలికి రమ్మని చెప్పారు. మావాడు అస్సలు ఆగట్లేదు, అక్కడ స్టాంప్స్ అన్నీ తీసుకొని వచ్చేస్తున్నాడు. సో వాడిని ఆపడానికే నా వెనకాల తిరుగుతుంటే సరిపోతుంది నాకు. అప్పటికే టైం 2 అయితే దాటిపోతుంది. సో మావాడికి ఎలాగో ఆకలేదు, పాప ఉంది కదా, పాప కొంచెం క్రాంకీగా ఉంది. సో దానికోసమే మా హస్బెండ్కి చెప్పాను, ఇలా పాప ఉండట్లేదు అని చెప్తే, అయితే మీ సిగ్నేచర్స్ అయ్యాక బుక్ చేసుకొని మీరు హోటల్కి వెళ్ళండి, నేను అక్కడికి వచ్చి జాయిన్ అవుతా, నేను మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని వస్తాను అని చెప్పారు. సో మేమైతే బుక్ చేసుకున్నాము.
ఆ వెయిటింగ్ వచ్చే టైంలో వీళ్ళ ఆటలు అనమాట బయట. సో మేమైతే వచ్చేసాం హోటల్కి. మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసారు ఆయన కూడా. మేము ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళబోతూ ఉంటే అక్కడ ఒక మేనేజర్ అయితే వచ్చారు. ఇలా థాలీ కొత్తగా స్టార్ట్ చేసాం సార్, ఇలా మీరు ట్రై చేస్తారా అని చెప్పి పిలిచారు ఇక్కడికి. మేమైతే వెళ్ళాం ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. థాలీలో ఏమేమి వస్తాయి ఐటమ్స్ అని చెప్పేసి అడిగాము. అడిగితే వాళ్ళు ఒక 30+ ఐటమ్స్ అయితే వస్తాయంట. పొడులు, ఇంకా పికిల్స్, ఇంకా వెజ్ కర్రీస్, ఇలా అన్నీ చెప్పారనమాట. అవన్నీ కూడా అన్లిమిటెడ్ అని చెప్పారు. ఎక్స్ట్రాగా ఒక 3 నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇస్తాము, వాటికి అన్లిమిటెడ్ ఉండదు అని చెప్పారు. సో పర్ పర్సన్కి 700 ఛార్జ్ చేస్తారంట. ఇక్కడ డెకరేషన్ పర్పస్గా రా వెజిటేబుల్స్, కప్స్, గ్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ బయటే పెట్టారు. కానీ ఇక్కడ అంబియన్స్ కానీ డైనింగ్ ఏరియా కానీ చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. మేము ముగ్గురం కూడా లైట్గా తినే పర్సన్సే. సో ఇలా థాలీలో తినలేము, ఏం కావాలో అదే ఆర్డర్ చేసుకొని తిందామని చెప్పేసి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము. పిల్లల్ని ఎత్తుకుంటాము అని అడిగితే వాళ్ళేమో కిందకి దించేయమంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన చోట తిరగచ్చు కదా. సో అందుకే మేము ఇటు వెళ్ళాలి. సో పాప ఏమో అటువైపు పైకెక్కిపోతాను అంటుంది. సో అందుకే రమ్మంటే రాదంటే వెళ్ళి తీసుకొచ్చాను. మావాడు మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారు. అక్కడ ఎక్వేరియం ఉంది, ఆ ఎక్వేరియం దగ్గర ఆ ఫిషెస్ని చూస్తూ అలా ఉన్నాడు. రమ్మంటే రాడంట. సో మేము అక్కడ బాగా చెప్పేస్తే మళ్ళీ మా వెనకాలే వస్తాడు. ఆ రోజు స్పెషల్ అయితే మటన్ సూప్ అంట. సో ఆయన అయితే తీసుకొని రమ్మని చెప్పారు. కానీ సూప్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వేడిగా ఉంది నాన్న, కొంచెం ఊదుకొని తిను అని చెప్తే మావాడు చూడండి ఎంత గట్టిగా ఊదాడో. ఆ పీస్ ఎగిరిపడింది, అంత గట్టిగా ఊదాడు. బాగుందంట, వాడికి కూడా టేస్ట్ నచ్చిందంట. నెక్స్ట్ ఒక చికెన్ స్టార్టర్ అయితే ఆర్డర్ చేశాము. దాని పేరేంటో నేను మర్చిపోయాను, కానీ దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ చికెన్ తినలేదు మా చిన్నోడు. అక్కడ వాళ్ళు డెకరేషన్ పర్పస్గా పక్కన బీట్రూట్ పెట్టారు కదా, ఫ్లవర్లా కోసి పెట్టి, అది వాడికి నచ్చింది. సో అది తీసుకొని తింటున్నాడు. ఏం తింటున్నావు నాన్న అంటే చూపిస్తున్నాడు. పాప ఇప్పుడు నవ్వుతుంది, కానీ ఇప్పుడు వరకు అసలు గోలు చేసింది. భయం వేసింది అసలు ఏమవుతుందో అని చెప్పి. ఎందుకంటే పాపకి బేబీ చైర్ కావాలని చెప్పి తీసుకున్నాము. తర్వాత దానిలో ఒక ప్లేట్ పెట్టి దానిలో రైస్ అది పెడితే అలా కొంచెంగా తినింది. తర్వాత బిర్యానీ రైస్ తింటుందని చెప్పి ఇలా పెట్టాం కొంచెం. అది ఏం చేసిందంటే చేత్తో పట్టుకుంటుంది కదా, సో ఆటల్లో పడి ఇలా కంటి దగ్గర పెట్టేసుకుంది. మంట వచ్చేసింది, ఇంకా ఫుల్ గోలు చేసేసింది. అసలు భయం వేసింది ఏమవుతుందో ఏమో అని చెప్పి. తర్వాత కొంచెం తీసుకొచ్చి అలాగా ఆడిస్తే కొంచెం ఇప్పుడు నవ్వుతుంది. మా చిన్నోడైతే పెట్టిన ముద్దకి కూడా టిష్యూతో తుడుచుకుంటున్నాడు. వాడికి ఇంకా వద్దు అన్నాడంటే ఇంకా మరి తినడానికి నచ్చడు అసలు. చూడండి ఎంత సైలెంట్గా కూర్చుందో. ఇప్పుడు ఎగ్ ఉంది కదా, ఎగ్ తన చేతికిస్తే చిన్న ముక్కలు చేసుకొని తింటుంది చిన్నగా. మా చిన్నోడైతే తిన్నాడు కొంచెం, ఇంకా తినమని చెప్తుంటే తినట్లేదు. ఇంకా వాడిని ఆపడానికైతే ఒక 2 minutes ఫోన్ అయితే ఇచ్చాము. పాప అయితే అస్సలు ఉండట్లేదు, వెళ్ళిపోదాం అని చెప్పేసి అలా ఏడుస్తుంది. ఇంక అందుకనే తీసుకెళ్ళి అలా కొంచెం తిప్పారు బయట. ఈలోపు ఈయనేమో మాక్టైల్ ఆర్డర్ చేసుకున్నారు. మావాడికి తాగమని చెప్తే అది తాగడంట. ఆ పక్కన ఉన్న వాటర్ మిలన్ ముక్కలు అయితే కావాలంట వాడికి. సో అది కావాలని తీసుకుంటున్నాడు.
పాప ఉండట్లేదని చెప్పి మేమైతే బుక్ చేసుకున్నాం. అది ఆన్ ది వేలో ఉంది, వస్తుంది. మా వాడికి ఒకసారి ట్రై చేయు, ఎలా ఉందో తాగునన్నా అని చెప్పేసి అంటే చిన్న సిప్ చేశాడు. టేస్ట్ ఎలా ఉందంటే బాగుందన్నాడు. కొంచెం తాగానంటే మరొద్దు ఇంకా చాలు అంటున్నాడు. ఫైనల్లీ మా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.